Hi dear friends, welcome back to Sports Dictator ఛానల్. IPL 2024 ప్లే ఆఫ్కి అతి సమీపంలో ఉంది అండ్ మూడు టీమ్స్ అయితే ప్లే ఆఫ్ చేరుకున్నాయి. మీకు తెలుసు KKR, రాజస్థాన్ రాయల్స్ అండ్ మూడో స్థానంలో SRH ప్రజెంట్గా అయితే ఉంది. అండ్ ఇంకొక టీం రావాల్సి ఉంది, CSK వర్సెస్ RCB మ్యాచ్ అయితే ఇవాళ జరగబోతుంది. అండ్ దీంట్లో కొన్ని కండిషన్స్ ప్రకారం RCB కనుక 18 రన్స్ తేడాతో గెలిచిన 18.1 ఓవర్ ముందు చేసిన RCB వస్తుంది. అలా చేయలేకపోతే CSK వెళ్ళిపోతుంది, ఓడిపోయినా కూడా వెళ్ళిపోతుంది CSK. అండ్ అదేవిధంగా CSK గెలిస్తే ఎలాంటి ఛాయిస్ లేదు, డైరెక్ట్ CSK ప్లే ఆఫ్కి వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే ఉంది. అండ్ SRHకు సెకండ్ ప్లేస్కి వెళ్ళే ఒక మంచి అవకాశం అయితే ఉంది. మిగతా టీమ్స్ ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోయారు. సో వాళ్ళంతా ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఈ విధంగా చాలా బలహీనపడ్డ టీమ్స్ అయితే ఉన్నాయి. SRHలో అలా వెళ్ళిపోయిన ప్లేయర్స్ ఎవరు లేరు. ఇది చాలా గుడ్ న్యూస్ SRHకి, ఎందుకంటే స్టార్టింగ్లోనే వనిందు హసరంగా హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అండ్ ఇప్పుడు టీం అయితే దాని నుంచి కోలుకుంది, ఆల్రెడీ టీం సెట్ అయింది అండ్ సెకండ్ ప్లేస్కి అయితే ట్రై చేస్తుంది. సెకండ్ ప్లేస్ వెళ్ళడం కూడా చాలా ఈజీగానే కనిపిస్తుంది కొన్ని కండిషన్స్ ప్రకారం. SRH సెకండ్ ప్లేస్కు వెళ్ళగలదు పంజాబ్ కింగ్స్ మీద భారీ తేడాతో గెలిచి అని నమ్మే వాళ్ళంతా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. 4 టీమ్స్ ప్లే ఆఫ్ వెళ్తాయి, 3 ఆల్రెడీ తెలుసు. ఇవాళ RCB CSKలో ఎవరు వస్తారు అనేది కామెంట్ అయితే చేయండి. ఆర్ SRHలో రేపటి మ్యాచ్లో ఏం చేంజెస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. IPL SRH అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే నెంబర్ 1గా KKR ఫిక్స్ అయిపోయింది. వాళ్ళు 2 మ్యాచ్లు ఆడవచ్చు ప్లే ఆఫ్ వెళ్ళడానికి. అంటే వాళ్ళకు ప్లే ఆఫ్లో వాళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోయినా ఏం కాదు వాళ్ళకి. అండ్ రాజస్థాన్ రాయల్స్ అయితే కాస్త డౌట్గానే ఉంది. వాళ్ళు ఖచ్చితంగా KKR మీద గెలిస్తే ఎలాంటి ఈక్వేషన్స్తో సంబంధం లేకుండా సెకండ్ ప్లేస్ ఫిక్స్ అవుతారు. కానీ రాజస్థాన్ రాయల్స్లో ఉన్న సమస్య ఏంటంటే జోస్ బట్లర్ మిస్ అయ్యాడు వీళ్ళ టీంలో. ఇతడు వరల్డ్ కప్ ప్రిపరేషన్ కోసం వెళ్ళిపోయాడు అండ్ టీం కూడా వరుసగా 4 ఓడిపోయింది. ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే వాళ్ళకి పెద్ద షాక్ అని చెప్పొచ్చు రాజస్థాన్ రాయల్స్ టీంకి. కాకపోతే వాళ్ళు గట్టిగా ట్రై చేస్తారు. అండ్ KKR టీంకు కూడా ఒక షాక్ ఉంది, వాళ్ళ విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ వెళ్ళిపోయాడు. అతడు కూడా ఇంగ్లాండ్ సంబంధించి ట్రైనింగ్ క్యాంప్లో పాల్గొనడానికి వెళ్ళిపోయాడు. సో ఇదైతే KKRకు ఒక బిగ్ డిస్టర్బెన్స్ అవుతుంది, ఎందుకంటే సునీల్ నారాయణ్ అండ్ ఫిల్ సాల్ట్ ఇద్దరు కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఇప్పుడు ఫిల్ సాల్ట్ ప్లేస్లో గుర్బాజ్ ఇతన్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. అతడు ఈ సీజన్లో ఆడలేదు అండ్ ఇప్పుడు సెట్ కావడానికి టైం పడుతుంది. సో ఓపెనింగ్లో వచ్చేటువంటి విధ్వంసకర ఇన్నింగ్స్ అయితే చూడడానికి లభించకపోవచ్చు. సో ఇద్దరికి కూడా వాళ్ళ లోపాలు ఉన్నాయి. అండ్ ఒకవేళ KKR కనుక రాజస్థాన్ రాయల్స్ని ఓడించినట్లయితే SRH పంజాబ్ కింగ్స్ మీద జస్ట్ గెలిచినా సరిపోతుంది, సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే SRHకు ఛాన్స్ ఉండదు, CSKకు కూడా ఛాన్స్ ఉండదు. CSK కనుక ఒకవేళ RCB మీద గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయి SRH కూడా అనూహ్యంగా ఓడిపోతే అప్పుడు CSK సెకండ్ ప్లేస్ కూడా వెళ్తుంది. అలా ఉంది వాళ్ళ రన్ రేట్ అయితే 0.5 అండ్ RCB అయితే 0.38. సో RCB ఒకటే ఆ కండిషన్స్ ప్రకారం CSK మీద గెలవాలి, వాళ్ళు 4th టీమ్గా ప్లే ఆఫ్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇన్ని ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి. సెకండ్ ప్లేస్ మీద ఉత్కంఠ అండ్ ప్లే ఆఫ్ 4వ టీం మీద ఉత్కంఠ తప్ప ఇప్పుడు IPLలో అయితే ప్రజెంట్గా ఏం లేదు. అండ్ SRH పంజాబ్ కింగ్స్తో తలపడబోతుంది. పంజాబ్ కింగ్స్ టీంలో చాలామంది ప్లేయర్స్ వెళ్ళిపోయారు. లివింగ్స్టోన్ వెళ్ళిపోయాడు అండ్ అద్భుతంగా రాణిస్తున్న జానీ బేర్స్టో వెళ్ళిపోయాడు అండ్ వాళ్ళకు కెప్టెన్గా చేస్తున్నాడు శామ్ కరన్. శిఖర్ ధవన్ ఆడట్లేదు ఈ మధ్య ఇంజురీ వల్ల, అందుకే శామ్ కరన్ చేస్తున్నాడు. అతడు కూడా వరల్డ్ కప్ ప్రిపరేషన్లో భాగంగా వెళ్ళిపోయాడు. సో పంజాబ్ కింగ్స్ పరిస్థితి అయితే చాలా దయనీయంగా తయారైంది. వీళ్ళ బౌలింగ్లో రాహుల్ చహార్ అండ్ హర్షల్ పటేల్ విజృంభిస్తున్నారు. అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అయితే అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ మొదలైన ప్లేయర్స్ ఆడుతున్నారు. శామ్ కరన్ అయితే సింగిల్ హ్యాండ్గా మ్యాచ్ గెలిపించాడు. జాన్ బెరిస్టో కూడా చాలా బాగా ఆడుతున్నాడు, ఒకప్పటి SRH ప్లేయర్. సో వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు SRH చాలా మంచి అవకాశం, చాలా సూపర్గా ఆడి పంజాబ్ కింగ్స్ని ఒక భారీ తేడా అవసరం లేదు, జస్ట్ గెలిచినా సరిపోతుంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్కు 0.28 ఆల్మోస్ట్ 0.3 రన్ రేట్ ఉంటే SRHకు 0.4 ఉంది. రన్ రేట్ మెరుగుపరచుకోవాల్సింది ఏం లేదు, రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలి అని కోరుకోవడం తప్పించి. SRH మ్యాచ్ అయ్యాకే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఉంది కాబట్టి వాళ్ళు చూస్తూ కూడా ఆడుకోవచ్చు. ఈ రిజల్ట్ వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఇప్పుడు SRH టీంలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలా బెటర్. ఎలాగూ ప్లే ఆఫ్కు వెళ్ళిపోయారు అండ్ నెంబర్ 3లో సరైన బ్యాట్స్మెన్ లేడు అండ్ ఆ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్ వస్తే విజయకాంత్ని తీసేయాల్సి ఉంటుంది. సో విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో చాలా స్ట్రాంగ్ ఉంది SRH. హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్
అండ్ అదేవిధంగా ఇంకొక విదేశీ ప్లేయర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ట్రావిస్ హెడ్. సో వీళ్ళని తీయడం చాలా కష్టం. అండ్ విజయకాంత్ ఒక్కడే ఉన్నాడు. అండ్ లెగ్ స్పిన్నర్ ఉండాలి టీంలో అని టీం అయితే ఫిక్స్ అయింది కాబట్టి విజయకాంత్ను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. సో టీంలో నెంబర్ 3లో ఒక చిన్న లోటు కనిపిస్తుందని చెప్పొచ్చు. అక్కడ ఎవరిని పెట్టినా కూడా వాళ్ళు ఆడట్లేదు. అన్మోల్ ప్రీత్ సింగ్ వచ్చాడు, మయాంక్ అగర్వాల్ వచ్చాడు, ఇద్దరు కూడా ఫెయిల్ కావడం జరిగింది. ఇప్పుడు శాన్వీర్ సింగ్ను కూడా ట్రై చేస్తున్నారు. అతడు ఒక ఆల్రౌండర్ యాక్చువల్గా, కానీ అతనికి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు కూడా సరిగా ఛాన్స్ రావట్లేదు. నాకు తెలిసి శాన్వీర్ సింగ్ అంత పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ అని అయితే అనిపించింది. సో ఈ నెంబర్ 3 అనేది ప్లే ఆఫ్లో అయినా కొంచెం ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. అండ్ మీరు ప్లే ఆఫ్ చూసినప్పుడు సిఎస్కేకు అతి భారీ దెబ్బ అని చెప్పొచ్చు. వాళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళినా కూడా వాళ్ళకు ముస్తఫిజుర్ లేడు, పతిరానా లేడు, అండ్ ఇప్పుడు మోయిన్ అలీ కూడా వెళ్ళిపోయాడు. సో వాళ్ళ టీం బలహీన పడింది. రాజస్థాన్ రాయల్స్ బలహీన పడింది. అండ్ సిఎస్కే అండ్ ఆర్సీబీ విల్ జాక్స్ అద్భుతమైన ఫామ్లో ఉన్న విల్ జాక్స్ వెళ్ళిపోయాడు. సో వాళ్ళకు కూడా కాస్త ఎఫెక్టే అని చెప్పొచ్చు. అండ్ రీస్ టోప్లే కూడా వెళ్ళిపోయాడు, ఒక బౌలర్. సో ఇందుకోసం వాళ్ళు గ్లెన్ మ్యాక్స్వెల్ని మళ్ళీ ఆడిస్తున్నారు. సో మిగతా 3 టీమ్స్లో చాలా కీలకమైన ప్లేయర్స్ వెళ్ళిపోయారు. ఎస్ఆర్హెచ్ కాకుండా కేకేఆర్ అండ్ రాజస్థాన్ రాయల్స్ అండ్ ఆర్సీబీ, సిఎస్కే ఈ అందరు కూడా ఇంగ్లాండ్ ప్లేయర్స్ని తీసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈసారి ఎస్ఆర్హెచ్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ని తీసుకోలేదు. దానివల్ల చాలా వరకు సేఫ్ అయ్యారని చెప్పొచ్చు. ఒక వనిందు హసరంగా వెళ్ళిపోవడం వల్ల కాస్త ట్రబుల్ అయింది. కాకపోతే ఇప్పుడు దాని నుంచి కూడా సెట్ అయ్యారు. సో ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అందరూ అలానే ఉన్నారు, మంచి ఉత్సాహంగా ఉన్నారు, మంచి ఫామ్లో కూడా ఉన్నారు. సో మిగతా టీమ్స్ ప్లేయర్స్ అయితే వెళ్ళిపోయారు. వాళ్ళ కాంబినేషన్ సెట్ కాదు. ఇప్పుడు అనవసరంగా వాళ్ళు మధ్యలో డిస్టర్బ్ చేయడం వల్ల టీంని వాళ్ళకి ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకోవడం. అండ్ కేకేఆర్ చూడండి, ఫస్టే ఒక వికెట్ పడినట్లయితే వాళ్ళు సెట్ కావడానికి టైం పడుతుంది. అండ్ సిఎస్కే అయితే కీలకమైన బౌలర్స్ అంతా వెళ్ళిపోయారు. మోయిన్ అలీ కూడా ఒక మంచి ఆల్రౌండర్, స్పిన్ వేస్తాడు ముఖ్యంగా, అండ్ అతడు కూడా వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఆ టీంలో విదేశీ ప్లేయర్ దొరకడమే కష్టమైంది. పంజాబ్ కింగ్స్ అండ్ సిఎస్కే 2 టీంలలో కూడా విదేశీ ప్లేయర్స్ కనబడడం లేదు. సో ఈ టైంలో ఎస్ఆర్హెచ్ ఒక మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది ఎస్ఆర్హెచ్కి. అండ్ విదేశీ ప్లేయర్స్ లేకపోవడం వల్ల మిగతా టీమ్స్ కూడా బలహీనపడ్డాయి. ఒక టైటిల్కి వెళ్ళి ఫైనల్కి వెళ్ళడానికి మంచి అవకాశం అయితే ఎస్ఆర్హెచ్ కనిపిస్తుంది. జస్ట్ సెకండ్ ప్లేస్కు చేరుకుంటే కేకేఆర్ కనుక రాజస్థాన్ రాయల్స్ని ఓడిస్తే సరిపోతుంది. కానీ అద్భుతమైన ఫామ్లో ఉన్న ఎస్ఆర్హెచ్ని ఎదుర్కోవడం ఎందుకని చెప్పి కాస్త ఓడిపోయినా కూడా రాజస్థాన్ రాయల్స్ అండ్ కేకేఆర్ జరుగుతుంది. వాళ్ళకు ప్లే ఆఫ్ అయితే, అండ్ ఆ ప్లే ఆఫ్లో రాజస్థాన్ రాయల్స్ని కేకేఆర్ ఈజీగా ఓడించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇలా కూడా జరగచ్చేమో, నాకైతే డౌట్ వస్తుంది. మొత్తానికి సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కి వెళ్ళడం దాదాపు పక్కా. ఇదంతా కూడా రేపటి మ్యాచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రేపటి మ్యాచ్లో ఒక హర్షల్ పటేల్ అండ్ ఎలిస్ అండ్ రాహుల్ చహాన్ని చూసుకొని ఆడితే సరిపోతుంది. అండ్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చూసినప్పుడు శామ్ కరన్ లేడిప్పుడు, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ వీళ్ళనే నమ్ముకోవాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు ప్రతి మ్యాచ్లో ఆడతారని లేరు కాబట్టి కాస్త ఇబ్బందే ప్రజెంట్ పరిస్థితుల్లో వీళ్ళకు పంజాబ్ కింగ్స్కు. అండ్ శిఖర్ ధవన్ చివరి మ్యాచ్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సో అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే పంజాబ్ కింగ్స్ని హోమ్ గ్రౌండ్లో ఓడించడం అంత పెద్ద విషయం కాదు ఎస్ఆర్హెచ్ కన్నా నాకు అనిపిస్తుంది. వాళ్ళ టీం ఆల్రెడీ ఇంతలా బలహీన పడింది, మంచి ప్లేయర్స్ వెళ్ళిపోయారు. దీని మీద కూడా గెలవకుంటే అది చాలా దారుణంగానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఒకటే కోరుకోవాల్సింది, రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోవడం. సిఎస్కే ఎన్ని గెలిచినా కూడా దాంతో సంబంధం లేకుండా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది ఎస్ఆర్హెచ్ ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే. సో ఇది మ్యాటర్. అండ్ ఇవాళ సిఎస్కేనా ఆర్సీబీనా ఎవరు వచ్చినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, చూద్దాం.